గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. నమస్తే అండి. నమస్కారం విజిత. సంకష్టహర చతుర్థి అంటే వినాయకుడిని ఆరాధించే ఒక ప్రత్యేకమైన రోజు, అది తెలిసిందే అందరికీ. అయితే ఈ రోజున అందరూ పాటించకపోయినా పాటించే వాళ్ళు కొంతమంది సంవత్సరాల తరబడి చేస్తూనే ఉంటారు ప్రతి సంకష్టహర చతుర్థికి. కొంతమంది ఎప్పుడో ఒకసారి సంకల్పం చెప్పుకొని ఆ రోజు వరకే చేసుకుని ఆ రోజు వరకే విరమిస్తూ ఉంటారు. అసలు ఎందుకు చేయాలి ఈ పూజా విధానము, ఏ రకంగా చేయాలి? ఇది పూజలాగా కాకుండా వ్రతంలాగా కూడా చేస్తారని అంటారు. ఎలా చేయాలి అసలు ఈ విధానం అంతా కూడా? సంకటాలు అంటే ఏంటి? అడ్డంకులు అని అర్థం. అవును. ప్రతి మనిషికి రెండు రకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి స్టూడెంట్స్లో. ఒకటి అసలు స్టార్టింగ్ ప్రాబ్లం. ఎలా భక్తిలో కూడా నేను రేపు స్టార్ట్ చేస్తానండి పూజ అంటారు, మళ్ళీ రేపు వచ్చిన తర్వాత ఎల్లుండ బద్ధకం అనమాట, కూర్చుని కొంచెంసేపు చేయాలి. అట్లా వాళ్ళు రిటైర్ అయిపోతారు కూడా. వాళ్ళు ఏమంటారంటే మా పిల్లలు పెళ్ళి అయిన తర్వాత అంటారు. అలా 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 వాళ్ళు చనిపోతారు కూడా. అంటే ఈ ఫస్ట్ అసలు స్టార్టింగ్ ప్రాబ్లం అనేది కొంతమందికి ఉంటుంది. రెండవది, స్టార్ట్ చేసిన తర్వాత ఏవో ఒక అడ్డంకులు వస్తూ ఉంటాయి. ఏదైనా పని స్టార్ట్ చేసినప్పుడు ఆ అడ్డంకులు వచ్చినప్పుడు నిరుత్సాహపడి అవతల వాళ్ళు డిస్కరేజ్ చేస్తుంటే మధ్యలో వదిలేస్తాం. ఈ రెండు ప్రాబ్లమ్స్ని పోగొట్టేది సంకటహర చతుర్థి అన్నమాట. అందువలన ఈ సంకట అంటే కట్ చేయడం అనమాట. వెంకట వెంకటేశ్వరుడిని పాపములను కట్ చేసేటటువంటి వాడు, హరించేటటువంటి వాడు. అలాగే ఇక్కడ సంకటాలను హరించేటటువంటి వాడి కోసం ఒక వ్రతం ఉంది. ఆ వ్రతం పేరే సంకటహర చతుర్థి వ్రతము. అయితే దీనికి అధిష్టాన దేవత ఎవరు అంటే మహాగణాధిపతి, విఘ్నాలకు అధిపతి అయినటువంటి ఆ వినాయకుడు. అయితే ఆ వినాయకుడి యొక్క నామస్మరణ చెయ్యకుండా బ్రహ్మదేవుడు సృష్టి నిర్మాణం మొదలు పెడతాడు. ఫస్ట్ నిర్మాణం మొదలు పెట్టినప్పుడు అవి ఏవో ఒక అడ్డంకులు వచ్చేస్తున్నాయి. ఆయనకు అర్థం కాల ఫస్ట్ ఏమిటి ఇలా అడ్డంకులు వచ్చేస్తున్నాయని. తనకంటే శక్తివంతుడైనటువంటి మహాగణాధిపతి ఒకడు ఉన్నాడని, ఈ అడ్డంకులకి అధిష్టాన దేవుడు అని చెప్పి తెలుసుకొని ఆయన ఈ సంకటహర చతుర్థి వ్రతాన్ని ఆయన ఫస్ట్ ఆచరించాడు. ఆ పూజ అక్కడి నుంచి బ్రహ్మదేవుడితో స్టార్ట్ అయింది కాబట్టి అది ఇంకా అలా లెజెండ్గా అది ఒక సాగగా కంటిన్యూ అవుతుంది. అలాగే ఇది మొదటిది. రెండవది, ఈ యొక్క సంకటాలు అనేటటువంటిది ఇప్పుడు మన పార్వతీదేవి ఏం చేస్తుందంటే, ఈ మనకి చందనోత్సవం జరుగుతుంది ఇప్పుడు సింహాచలంలో. అది ఆ సాంప్రదాయం ఎలా వచ్చిందంటే, నరసింహస్వామి సృష్టి అంతటిని హిరణ్య కశ్యపుని చంపేసిన తర్వాత కోపం తగ్గట్ల. అప్పుడు ఆయన ఇది చేయడం కోసం, కంట్రోల్ చేయడం కోసం శివుడు వీరభద్రుని పంపుతాడు. ఆయన చేయలేకపోతాడు. శివుడు స్వయంగా ఆయనే శరభేశ్వరుడిగా వెళ్తాడు. వెళ్ళినా కూడా అక్కడ ఇద్దరు ఈక్వల్ శక్తులు, దాంతో సృష్టి నాశనం అవుతుంది, ఎవరు కంట్రోల్ అవ్వట్లా. అప్పుడు దేవతలంతా పార్వతీదేవిని అడిగినప్పుడు పార్వతీదేవి ఏం చేస్తుంది తెలుసా అండి? ఇమ్మీడియట్ గా వెళ్ళిపోయి చేయలేదు. ఆమె తన కొడుకైనటువంటి వినాయకుడిని, మహాగణాధిపతిని ప్రార్థిస్తుంది, ఈ వ్రతం చేస్తుంది. చూడండి, తన కొడుకుని తానే పూజ చేస్తుంది. ఈ సంకటహర చతుర్థి వ్రతాన్ని చేసినప్పుడు గణపతి వస్తాడు. అమ్మా ఏం కావాలి అంటే, ఆ నరసింహస్వామిని కంట్రోల్ చేయాలా, ఆయన కోపం తగ్గించాలంటే, ఆయన ఎవరు కంట్రోల్ చేయలేరమ్మా, కోపం తగ్గదు అంటాడు. అయితే ఒక ఉపాయం ఉంది, ఆయన పైన కనుక గంధం పోసేస్తే కంట్రోల్ అయిపోతాడంటే, అప్పుడు ఈ అమ్మవారు పార్వతి ప్రత్యంగిరాగా మారి సర్వేశ్వరుడి యొక్క రెక్కల్లో ఉండి చందనం పోస్తుంది. అంటే ఏంటి అనమాట, ఇక్కడ మహాగణాధిపతి యొక్క గొప్పతనము. బ్రహ్మదేవుడు సృష్టి నిర్మాణము చేసినప్పుడు ఈయన చేశాడు. ఇదే సంకటహర చతుర్థి వ్రతము. రెండవది, మన పార్వతీ తల్లి ఆమె కూడా చేసింది. సొల్యూషన్ కావాలి కాబట్టి ఆయన ఆరాధించారు. ఈ వ్రతాన్ని చేయకుండా రావణ బ్రహ్మ ఏం చేశాడు, సాక్షాత్తు పరమేశ్వరుడి దగ్గర ఆత్మలింగాన్ని అడిగేశాడు. ఆత్మలింగం అంటే సాక్షాత్తు స్వామివారి ప్రాణాన్ని అడిగేశాడు, ఇచ్చేసాడు స్వామి. ఇచ్చేస్తే శ్రీ మహావిష్ణువు ఏం చెప్తాడు, చిన్నపిల్లల్ని టెంప్ట్ బాగా చేయొచ్చు కదా తొందరగా. అరే చూడు వినాయక, నిన్ను తలుచుకోకుండా నువ్వు ఫస్ట్ అసలు దీని అంతటికీ హెడ్ డిపార్ట్మెంట్ కదా, నువ్వు నిన్ను ప్రార్థించకుండా తీసుకుపోతున్నాడు రావణుడు, తర్వాత నీ ఇష్టం అంటాడు. అనగానే అప్పుడు వినాయకుడు చిన్నపిల్లాడిగా వెళ్ళి గోకర్ణ క్షేత్రంలో రావణ బ్రహ్మ సంధ్యావందనం చేసుకోవడం కోసం వెళ్ళినప్పుడు ఆ లింగాన్ని నేను పట్టుకుంటానని చెప్పి ఆయన రిక్వెస్ట్ మీద
పట్టుకొని 3 సార్లు పిలుస్తాను, నువ్వు రాకపోతే నేను వదిలేస్తాను అంటాడు. అక్కడ వదిలేస్తాడు. అదే భూకైలాసంగా మారి ఈరోజు గోకర్ణ నక్షత్రంగా వెలిసింది. అంటే ఎటువంటి రావణుడు అంటే చిన్నవాడు కాదు, వాడు పులస్త్య బ్రహ్మ మనవాడు, అంటే బ్రహ్మే అతను కూడా. సో అటువంటి వాడు స్థాయి వాడు కూడా వినాయకుడు పూజ చేయకపోతే, ఈ సంకటహర చతుర్థి చేయకపోతే ఇలా అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఏమండి మాకు అడ్డంకులు వచ్చేస్తున్నాయండి, మేము ఏ పని అయితే స్టార్ట్ చేయాలనుకుంటున్నామో మేము చేయలేకపోతున్నామండి అనుకునేటటువంటి వాళ్ళు, విద్యలో నాకు మెమరీ పవర్ తగ్గిపోయింది, మార్కులు రావడం లేదనేటటువంటి వాళ్ళు, ట్రంప్ వచ్చాడు నాకు వీసా రావట్లేదండి అని అనేవాళ్ళు కూడా ఈ సంకటహర చతుర్థిని చేస్తే ట్రంప్ కాదు కదా, ఎవరున్నా కూడా వీసా వచ్చేస్తుంది, అందులో డౌటే లేదనమాట. కాబట్టి ఈ సంకటహర చతుర్థి వ్రతము అనేటటువంటిది ఎలా చేయాలి, దీనికి నియమాలు ఏమిటంటే ప్రతి పూజకి ఒకటే నియమాలు. రోజు తెల్లవారుజామున సూర్యోదయుడి కంటే కూడా ముందు లేవాలి. తర్వాత తలంటి స్నానం చేసుకోవాలా, చేసుకొని ఆ ముందు రోజే ఇల్లంతా శుభ్రం చేసుకోవాలా, పూజ గది శుభ్రం చేసుకోవాలా. ఆవు పేడ దొరికితే చక్కగా వేసుకుంటాం, లేకపోతే గొబ్బెళ్ళు కూడా పెట్టుకోవచ్చు. లేకపోతే కనుక చక్కగా ఆ దేవుడి గది దగ్గర ఒక పీట వేస్తాము, ఆ పీట పైన యంత్రం వేస్తాం, ఏమి ముగ్గు అనమాట. అలాగే హం హనుమతే నమః, గం గణపతయే నమః. అసలు బుద్ధిమంతులు ఇద్దరే ఉన్నారు ఈ ప్రపంచంలో. ఎవరంటే ఒకడు ఆంజనేయ స్వామి, రెండవది వినాయకుడు. వీళ్ళిద్దరూ కూడా అందువల్లనే మనకి ఈ స్వామి వారి యొక్క గం బీజాన్ని కానీ లేదా వినాయకుడి యొక్క అష్టదళ పద్మాన్ని కానీ అక్కడ బొమ్మ వేసి దానిపైన చక్కగా ఇలాగ గుడ్డ వేసి దానిపైన కలశం పెట్టి స్వామివారిని ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. ప్రపంచంలో ఏ మంత్రమైనా ఎవరికైనా రాదేమో కానీ చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ వచ్చినటువంటి మహామంత్రము ఈ యొక్క గణపతి మంత్రం. ఈ మంత్రం వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా వినాయకుడు ఒక వరాన్ని ఇచ్చాడు, వాళ్ళందరూ కూడా పండితులే అని చెప్పాడు, జ్ఞానులు అని. కాబట్టి అందరూ కూడా మనకి పండితులే. ఆ స్వామివారి యొక్క వ్రతాన్ని వ్రత కథ ఉంటుంది. ఈ షోడశోపచార పూజలతో మామిడి పురోహితుల సమక్షంలో చేయాల్సిన అవసరం లేదమ్మా. పూజ అంటే ఇప్పుడు ఇంటికి ఒక పురోహితుడు చొప్పున కావాలంటే మొత్తం ఎక్కడున్నారు. కాబట్టి మనం వ్రత కథ ఉంది బుక్, ఇప్పుడు మనకి పీడిఎఫ్లో వచ్చేస్తుంది, గూగుల్ కొట్టేసి. నెక్స్ట్ వాళ్ళు షోడశోపచార పూజ, అష్టోత్తర పూజకు మామూలు సేవకే ఉంది గణపతి మంత్రంతో. ఆ తర్వాత స్వామివారి యొక్క మంత్రపుష్పాన్ని మామూలు ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతే ప్రచోదయాత్ చేసేసుకొని తర్వాత స్వామివారిని మరి ఆ నైవేద్యం దగ్గరికి వచ్చేసరికి ముఖ్య గమనిక ఏంటంటే అమ్మ, అందరూ కూడా 9 రకాల నైవేద్యాలు పెట్టాలి, 5 రకాల నైవేద్యాలు పెట్టాలి. ఇది పెద్ద శ్రమతో కూడినటువంటిది. అసలు దీంతో వీళ్ళు ఈ వంటల్లో బిజీగా ఉండి అక్కడ దేవుడి మీద కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నారు. ఎలా అంటే ఇప్పుడు మన అన్నవరం మన వీరవెంకట సత్యనారాయణ స్వామి వారు అస్తమానం వెళ్ళేవాళ్ళం. మాది రాజమండ్రి కాబట్టి ఆ ప్రసాదం బాగుంటుందని అస్తమానం వెళ్ళిపోయేవాడిని. మా ఫాదర్ రైల్వేస్ కాబట్టి మాకు పాస్ ఫ్రీ అనమాట. అంటే ప్రసాదం అంత బాగుంటుంది, నా పేరు కూడా అదే కాబట్టి. ఇప్పుడు ఏం జరిగింది, అక్కడికి వెళ్ళి చూస్తే అందరూ హైదరాబాద్ నుంచి సత్యనారాయణ స్వామి వ్రతాలు చేసుకోవడానికి వస్తారు. అందరూ అక్కడ పంతులు గారు ఆ కథ చదువుతుంటే అందరూ పడుకుంటూ ఉంటారు. ఎందుకని, గోదావరి ఎక్స్ప్రెస్ తెల్లవారుజామున 4కి వస్తుంది, వచ్చి అక్కడ స్నానాలు చేసి అందరూ రాత్రంతా నిద్ర ఉండదు, అందరూ పడుకుంటారు. అట్లా పడుకున్నా సరే వీళ్ళంతా కూడా పూజ ఫలితం వస్తుంది. ఇక్కడ కూడా నైవేద్యాలు అనేటటువంటి కాన్సెప్ట్లు బాగా వండి వీళ్ళందరూ దేవుడి దగ్గరికి వెళ్ళేసరికి అందరూ పడుకుంటారు వ్రతాల దగ్గర. వరలక్ష్మి వ్రతము, ఈ సత్యనారాయణ స్వామి వ్రతాలు, ఈ గణపతి ప్రసాదాలన్నీ వండటానికి నిద్ర వస్తుంది, మళ్ళీ పూజ కూర్చుంటారా. అందుకని అంత బాడీని శ్రమ పెట్టకుండా జస్ట్ ఏదో ఒక నైవేద్యం, పాయసాన్నం వండొచ్చు, క్షీరాన్నం వండొచ్చు, దద్దోజనం వండొచ్చు, చక్కెర పొంగల్ వండొచ్చు. ఇందులో నార్త్ ఇండియన్స్ నుంచి మనం నేర్చుకోవాల్సింది ఒకటి ఉందమ్మా. వాళ్ళ దేవి నవరాత్రులు కాదు, ఎంత పెద్ద ఫంక్షన్లు చేసినా వాళ్ళు చిన్న శనగపప్పు, చిన్నగా పంచదార, అంత పెద్ద దేవి నవరాత్రులు కూడా అవే నైవేద్యంగా పెడతారు. కాబట్టి పత్రం, పుష్పం, ఫలం, తోయం అన్నది శ్రీకృష్ణ పరమాత్మ ఇచ్చినటువంటి సూక్ష్మ సూత్రం ఇది. కాబట్టి ఈ నైవేద్యాలు ఇవి పెట్టేసుకొని మనము చక్కగా స్వామివారి యొక్క
పూజ కనుక చేసుకుంటే వ్రత సమాప్తి అయిన తర్వాత మామూలుగా అందరికీ కూడా 4-5 భోజనాలు పెట్టడమో లేకపోతే ఆయనాలు ఇవ్వడమో వాళ్ళు ఇప్పుడు ఇది పూజలాగా అంటే ఇష్టమున్న సంకష్టహర చతుర్థి నాకు ఈ నెలలో వీలవుతుంది చేస్తాను, మరుసటి నెలలో వీలవదు చేయను, అలా ఉంటుందా? లేదంటే కొన్ని సంఖ్య ఏదైనా పెట్టుకుని కంటిన్యూ చేయాల్సి ఉంటుందా? అది కంటిన్యూస్ గా చేయాలని ఏం లేదు. మనకి ప్రతి నెలకు ఒకసారి ఒక సంకష్టహర చతుర్థి వస్తుంది. మనము అది మన ఓపిక, ఒక వ్రతంతోనే స్వామివారి ప్రసన్నం అవుతాడు. మనం ఎన్ని అవ్వాలి, మన పనిని బట్టి ఇంటెన్సిటీని బట్టి మొక్కుకుంటారు చాలా మంది. సో దానికి ఏమి ప్రాబ్లం లేదు. స్త్రీలకు కూడా మెన్స్ట్రల్ సైకిల్ ప్రాబ్లం వస్తుంది కాబట్టి ఆ నెల వదిలేయచ్చు. ఆ రోజున ఉపవాసం ఉండాల్సి ఉంటుంది, కంపల్సరీ ఉండాలి. ఉపవాసము అనేటటువంటిది ఎందుకు పెట్టారంటే అక్కడ స్వామివారికి మనం పూజ చేసినప్పుడు మనకు నిద్రపోకుండా ఉండడం కోసం. ఎందువల్లంటే ఫుల్గా కడుపు నిండగా ఉన్నట్లయితే నిద్ర వస్తుంది. ఇప్పుడు ఈ ఉపవాసాన్ని ఎప్పుడు ముగించాలి? ఉపవాసం సాయంత్రం ముగిస్తాం. అంటే ఇందులో ఉపవాసాల్లో కూడా రకాలు ఉన్నాయి. ఇప్పుడు మనం ఇప్పుడు ఎడ్యుకేషన్ సిస్టమ్ మారిపోయింది. ఇప్పుడు ఏసీ కంప్లీట్గా స్టూడెంట్స్ అందరికీ ఏసీ క్లాస్ రూమ్స్ అంటున్నాం. పాఠాలు వెళ్ళి చెప్తే మేము మాది రైల్వే మిక్స్డ్ హై స్కూల్ రేకులు షెడ్లు ఉండేది, బ్రిటిష్ వాళ్ళు కట్టినవి. సో పెంకులు మంచి ఎండ వస్తుంటే నాకు కూడా మాకు నిద్ర వచ్చేది. నిద్ర వస్తుంటే టీచర్ చెప్తుంటే లంచ్ అయిన తర్వాత పీరియడ్లో ఇలా జుట్టు లాక్కుని కూర్చునేవాళ్ళం. ఏమిట్రా ఇలా రా అని చెప్పి కర్ర పెట్టి కొట్టేవాడు ఆయన సార్ జోక్గా, మాకు నిద్రపోయేది. ఇప్పుడు ఏసీ రూములు ఫుల్ కడుపు నిండా పెట్టేసి ఏసీ రూములలో క్లాస్ రూమ్ పెట్టే నిద్ర చదువు ఎలా వస్తుంది? అలాగే ఈ పూజలు కూడా అమ్మ కడుపు నిండా తినకూడదు అసలు. మార్నింగ్ నుంచి మనము సాయంత్రం దాకా నక్తము అంటాం ఉపవాసం. చంద్రుని చూసిన తర్వాత మనము భోజనం ఉపవాస విరమణ చేయాలి. సాయంకాల దీపారాధన చేసిన తర్వాత చంద్రుని చూసి విరమించవచ్చు. అంటే భోజనం తీసుకోవచ్చా, ఏదైనా అల్పాహారం తీసుకోవచ్చా? అప్పుడు కూడా ఒక పూట భోజనం చేయాలి కదా. అప్పుడు ఒక పూట మధ్యాహ్నం కొంతమంది ఏం చేస్తారంటే మధ్యాహ్నం భోజనం తీసుకొని సాయంత్రం అల్పాహారం. ఆ రోజు అంటే భోజనం అంత సైజులో టిఫిన్లు. ఇక్కడ కూడా మన ప్రజలు కాంప్రమైజ్ అవ్వరమ్మా. వినాయకుడు కాంప్రమైజ్ అవుతున్నాడు ఇప్పుడు. ఎందుకని ఇప్పుడు ఫ్రెండ్లీ టీచింగ్ అమ్మా, స్టూడెంట్ టు టీచరు. ఇది వరకు స్టూడెంట్ టీచర్ని కొట్టేవాళ్ళం, కొడితే ఇప్పుడు ఒప్పుకోరు స్టూడెంట్స్, కూర్చుంటారు. ఫ్రెండ్లీ పోలీసులే పాపం ప్రజలు చెప్పినట్టు వింటున్నారు. అట్లాగా దేవుడు ఫ్రెండ్లీ డివోటీ ఫ్రెండ్లీ దేవుడు డివోటీ కాబట్టి అది వచ్చేసింది. హే కృష్ణ అండర్స్టాండింగ్ వచ్చింది. అప్పుడు స్టూడెంట్ ఏం చేస్తాడు? మొన్న నువ్వు ఒక వైరల్ అయిన వీడియో చూడు, ఆయన హెడ్ మాస్టర్ గారు పాపం గుంజీలు తీస్తున్నాడు, హోంవర్క్ సరిగ్గా రాయలేదు, మేము సరిగ్గా చెప్పలేదా, తప్పు మాదారా, మీరు రాయట్లేదు అని పాపం టీచర్ గుంజీలు తీస్తున్నాడు కదా. ఇది పాయింటే కదా మరి. అందుకనే పాపం ఎందుకనే దేవుడు కూడా ఏం చేశాడంటే, ఎందుకురా బాబు వీళ్ళన్నీ ఎక్కువ వరాలు అడుగుతారు, మనం కొన్ని ఇవ్వగలుగుతాం అన్నీ ఇవ్వలేమని చెప్పేసి ఆయన కూడా కాంప్రమైజ్ అయిపోతున్నాడు. కాబట్టి స్వామి వారికి ఈ చక్కగా ఎంప్టీ స్టమక్తో ఒక పూట తింటే ఫుల్గా తినేమనండి, మిగతా పూటతో ఫ్రూట్స్ కానీ లేదా టిఫిన్ కొంచెం తక్కువ తినాలి. ఉపవాసము అంటే దేవుడికి దగ్గరగా, అంటే దగ్గరగా, వాసము అంటే వసించుట అని అర్థం. కాబట్టి ఆ రోజు మన ఆలోచనలు మన ప్రార్థనలు దేవుడికి దగ్గరగా ఉండమని అంతే. అండ్ ఆల్ ద బోన్స్ విల్ బి అకంప్లిష్డ్. కోరినటువంటి కోరికలన్నీ కూడా దేవుడు ఇస్తాడు, అందులో డౌటే లేదమ్మా. ఈ సంకటహర చతుర్థి అనేటటువంటిది ఆ లెవెల్ వ్రతం అన్నమాట, హైయర్ లెవెల్ వ్రతం ఇది. ఇటు సంకష్టహర చతుర్థి విధానం తెలియజేయడంతో పాటు మీ వృత్తిని కూడా ఎక్కడ మర్చిపోవట్లేదు మీరు ప్రొఫెసర్ అని చెప్పి. ప్రతి ఉదాహరణ దానికి సంబంధించి. భక్తులు అంటే స్టూడెంట్స్, జగద్గురు మన ప్రొఫెసర్ ఎవరు? ఆదిశంకరాచార్యులు వారు జగద్గురు. సో మనందరం కూడా మూఢనమ్మకాలకు అతీతంగా వెళుతూ ఒక చక్కటి నిజభక్తి, యథార్థ భక్తి, వాస్తవ భక్తిని శంకరాచార్యులు వారు ఏదైతే రామానుజాచార్యులు వారు చెప్పారో దాని ప్రకారం వెళ్ళినప్పుడే మనకి ఫలితాలు వస్తాయని నేను అర్థమయ్యేలా చెప్తున్నాను. సంతోషం అండి, ధన్యవాదాలు. థ్యాంక్ యూ అమ్మా, ధన్యవాదాలు.